విజన్ ట్రీలో మనకి ఒక ఎడ్యుకేషనల్ అకాడమీ అనే సెపరేట్ విభాగం ఉంది. సో ఇందులో మనం ముఖ్యంగా చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి డిఎన్బి ప్రోగ్రామ్. సో ఈ డిఎన్బి ప్రోగ్రామ్ అనేది ఎంబీబీఎస్ తర్వాత మన హాస్పిటల్లో ఎవరైతే నీట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళ మెరిట్ స్కోర్ ద్వారా మన దగ్గర 3 సంవత్సరాలు డిఎన్బి ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 ఇయర్స్లో వాళ్ళు బయటికి వెళ్ళే టైంకి ఒక కంప్లీట్ ఐ డాక్టర్గా తయారవుతారు. సో ఈ 3 ఏళ్ళలో మనం వాళ్ళని అన్నిటిలోని ట్రైన్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనం ఐలో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయో అన్ని స్పెషాలిటీస్లోని వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ని ఇచ్చి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ సర్జరీస్ కానీ పేషెంట్స్ని కానీ ట్రీట్ చేయటానికి వాళ్ళని కాంపిటెంట్గా ఈ ప్రోగ్రాంలో మేము తయారు చేస్తాం. ఇది కాకుండా కార్నియాలో ఫెలోషిప్ ప్రోగ్రామ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. సో కార్నియా ఏంటంటే ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు పీజీ చదివేసిన తర్వాత ఇది ఒక 2 ఇయర్స్ ప్రోగ్రామ్. సో ఈ 2 ఇయర్స్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ అవ్వచ్చు, రిఫ్రాక్టివ్ సర్జరీస్ అవ్వచ్చు, అలాగే అడ్వాన్స్డ్ క్యాట్రాక్ట్ సర్జరీస్, టోరిక్ ఐవైల్స్ అని, రెగ్యులర్ ఫ్యాకోసు, టాపికల్ ఫ్యాకోసు, అలాగే కాంప్లెక్స్ యాంటీరియర్ సెగ్మెంట్ సర్జరీస్, ఇవన్నీ కూడా ఈ 2 ఇయర్స్లో వాళ్ళు ఎక్స్పోజ్ అవటం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే సెటిల్ అవుతున్నారో అక్కడ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ లాంటి సర్జరీస్ అన్నీ అక్కడ ఉండే కమ్యూనిటీకి ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇవి రెండూ కూడా డిఎన్బి ప్రోగ్రామ్ అండ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేవి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్, అంటే 3 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ. సో షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే 1 మంత్ షార్ట్ టర్మ్ ఫ్యాకో అండ్ ఎస్ఐసిఎస్ ట్రైనింగ్ అని ఉన్నాయి. సో ఈ 1 మంత్ ప్రోగ్రాంలో ఏంటంటే ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఆఫ్థల్మాలజిస్ట్, ఆల్రెడీ డాక్టర్స్ వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది. సో ఒక కొత్త పద్ధతిని షార్ట్ టర్మ్లో నేర్చుకోవాలి. సో అటువంటి వాళ్ళు ఒక 1 మంత్కి మన దగ్గరికి వచ్చి సర్జికల్గా ట్రైన్ అవటం ద్వారా వాళ్ళ స్కిల్ అనేది ఇంప్రూవ్ అయ్యి తద్వారా వాళ్ళు ఎక్కడికైతే తిరిగి వెళ్తారో అక్కడ ఉన్న కమ్యూనిటీకి బెటర్గా సర్వీసెస్ అందించగలుగుతారు. అలాగే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో కార్నియల్ ఎడ్యుకేషన్ ఫర్దర్గా ప్రమోట్ చేయటానికి నాన్నగారి పేరు మీద డాక్టర్ రమణ్ రాజూస్ విజన్ ట్రీ కార్నియా లెక్చర్ అండ్ మెడల్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ ఆఫ్థల్మిక్ సొసైటీ అంటే ఏపీలో ఉండే ఐ డాక్టర్స్ అందరూ కలిసే మీటింగ్లో ఈ దేశంలోనే కార్నియాలో ఎవరైతే ప్రాముఖ్యత వహిస్తున్నారో అటువంటి డాక్టర్స్ని ఇన్వైట్ చేసి వారి ద్వారా ఈ లెక్చర్ని అనేది ఇప్పిస్తాం. సో దీని ద్వారా ఏంటంటే మనకు కొత్త నాలెడ్జ్ తెలిసి అందులో ఉండే ఆ నాలెడ్జ్ ద్వారా అది అందరికీ ఉపయోగపడి తద్వారా కమ్యూనిటీకి పేషెంట్స్కి కూడా అది ఉపయోగం అనేది పడుతుంది. సో లాస్ట్ ఇయర్ 40 ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్న సందర్భంగా ఐలర్న్ అనే యాన్యువల్ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేసాం. సో ఈ ఐలర్న్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేయటం ద్వారా ఆ ఇయర్లో జరిగిన రీసెంట్ అడ్వాన్సెస్ అన్నిటిని కూడా ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారో దేశం నలువైపుల నుంచి పిలిచి ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఈ లెక్చర్స్ ఇవ్వటం ద్వారా మన ఆఫ్థల్మిక్ కమ్యూనిటీకి ఉపయోగపడాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అలాగే ఐలర్న్ ఒరేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ ఐలర్న్ ఒరేషన్ ద్వారా ఎవరైతే మనకి దేశ విదేశాల నుంచి ప్రఖ్యాతగాంచిన ఆఫ్థల్మాలజిస్టులు ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ని ఒక ఒరేషన్ రూపంలో ఇవ్వటం ద్వారా వాళ్ళ విజ్డమ్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మన ఆఫ్థల్మిక్ కమ్యూనిటీ అందరూ ఉపయోగపడి అలాగే దాని నాలెడ్జ్ ద్వారా పేషెంట్స్కి ఇంకా ఫర్దర్గా ఉపయోగపడాలనేదే మా ముఖ్య ఉద్దేశం. విజన్ ట్రీ యొక్క ఇంకొక ముఖ్యమైన విభాగం రీసెర్చ్ యాక్టివిటీస్. సో ఇక్కడ రీసెర్చ్ యాక్టివిటీస్లో 2 రకాలుగా మేము రీసెర్చ్ చేస్తాం. ఒకటి క్లినికల్ రీసెర్చ్. సో యూజువల్గా ఎక్కడైనా మనకి కొత్త డ్రగ్స్ కానీ కొత్త టెక్నాలజీ కానీ కొత్త పరికరాలు కానీ వచ్చినప్పుడు విజన్ ట్రీలో వాటిల్ని ముందుగా ప్లేస్ చేసి మా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. అంటే యూజువల్గా మీకు సపోజ్ బయటతో పోలిస్తే ఒక టెక్నాలజీ కానీ ఒక కొత్త రకమైన డ్రగ్ కానీ ముందు మా ఫీడ్బ్యాక్ తీసుకుని అప్పుడే దాన్ని వైడర్ వెరైటీ ఆఫ్
పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో రీసెర్చ్ యాక్టివిటీ, క్లినికల్ రీసెర్చ్ యాక్టివిటీ అనేది ఒక విభాగం. అలాగే రెగ్యులర్గా ఇప్పుడు పీజీ థీసిస్ల యాక్టివిటీ అవ్వచ్చు. మేము రెగ్యులర్గా చూసే దాంట్లో ఈ రీసెర్చ్ యాక్టివిటీ ఏంటంటే కొత్తగా మనం ఏదైనా ట్రీట్మెంట్, ఇప్పుడు ఒక వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యాధికి ఆల్రెడీ కొంత ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఆ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి ఆ ట్రీట్మెంట్ అనేది సరిపోవచ్చు. సో అటువంటప్పుడు ఆ వ్యాధికి కొత్తగా ట్రీట్మెంట్ కానీ కొత్త పద్ధతిలో ట్రీట్ చేయటం ద్వారా బెటర్ అవుట్కమ్స్ వస్తున్నాయా అని చూసేదాన్నే రీసెర్చ్ అంటాం. సో యూజువల్గా ఎప్పుడూ కూడా విజన్ ట్రీలో 4 to 5 రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. వి యాడ్ వాల్యూ అండ్ నాలెడ్జ్ టు ది ఎగ్జిస్టింగ్ లిటరేచర్. సో దీని ద్వారా ఏంటంటే మనం జర్నల్స్లో పబ్లికేషన్ చేయటం అవ్వచ్చు, ఇవన్నీ కూడా దే విల్ యాడ్ టు ది వాల్యూమ్ ఆఫ్ నాలెడ్జ్.